సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్నారు, మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇది బెంగళూరు కంటే క్లైమేట్ చాలా బాగుంటుంది. బెంగళూరు అనే ఇప్పుడు పొల్యూషన్ వచ్చింది. ఈరోజు మన ప్రాంతంలో పొల్యూషన్ కూడా లేకుండా స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశం స్వచ్ఛ కుప్పంలోనే దొరుకుతుంది. అదే స్వర్ణ కుప్పం. అందుకే నేను ఆలోచించాను, మీకు ఖర్చులు తగ్గించాలనుకుంటున్నాను. ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టి ఇస్తున్నాను. ఇప్పటికీ 7,489 మంది ఎస్సీ ఎస్టీ ఇండ్లపైన 28 కోట్లు ఖర్చు పెట్టి పని పూర్తి చేశాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజే మళ్ళీ ఇంకొక ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం. ఆ ప్రాజెక్టు వస్తే మొత్తం కుప్పం అంతా కూడా ఇంకొక 49,000 ఇండ్లపైన బీసీలు కానీ ఓసీలు ఇండ్లపైన సోలార్ ప్యానెల్స్ వస్తాయి. దాంతో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే దగ్గరికి వెళ్ళాను, ఒక మోడల్ హౌస్కి వెళ్ళాను. ఈరోజు మీరందరూ గ్యాస్తో వంట చేస్తున్నారు. నేను ఆడబిడ్డల మీద అభిమానంతో 30 ఏళ్లకు మునుపు మీ గ్యాస్ సిలిండర్ ఆ రోజు నేను ఇప్పించా. నిన్న మొన్న ఆలోచించి మీరు ఖర్చులు పెట్టుకోలేకపోతున్నారని 3 సిలిండర్లు ఆడబిడ్డలకు ఉచితంగా గ్యాస్ ఇచ్చాను. ఇటీవల ప్రపంచం మొత్తం ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఈరోజు గ్యాస్ రావడం కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుంటే అన్ని అవసరాలకు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఇంత మునుపు కూడా నేను ఇండక్షన్ స్టవ్ పెట్టాను. దీనివల్ల కరెంటుతో వంట చేసుకునే అవకాశం. ఇప్పుడు ఇంకా కూడా ఈరోజు చూశాను ఆ ఇంట్లో ఆ ఇండక్షన్ స్టవ్ మొదలు కొత్త స్టవ్ వచ్చింది. అందులో మీరు వంట చేసుకుంటే మీరు టెంపరేచర్ చూసుకుంటూ ఏ వంట కావాలన్నా అన్ని వంటలు మీరు చేసుకునే పరిస్థితి వస్తుంది. అది కుప్పంలో ప్రారంభిస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల వంట చాలా సులభం అయిపోతుంది. రేపటి నుంచి ఆడబిడ్డలే కాదు మగవాళ్ళు కూడా దర్జాగా వంట చేసుకుని ఆడబిడ్డలకు కూడా తిండి పెట్టే పరిస్థితికి వస్తారు. పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఒకప్పుడు నేను మా తల్లిని చూశాను, నాకు ఒక స్ఫూర్తి. మా తల్లిని చూస్తే కట్టెల పొయ్యిలో వంట చేసేది, పొగంతా వచ్చేది, కడుపులోకి వెళ్ళేది, బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి, కన్నీళ్లు వచ్చేటివి. అవన్నీ చూశా. అది చూసిన తర్వాత నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా ఇలాంటి సమస్య ఉండకూడదని 30 ఏళ్లకు మునుపు దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆలోచిస్తున్నా, వేరే దేశాలపైన ఆధారపడడం కంటే మనమే ముందుకు పోయే పరిస్థితి వస్తుందని వంట చేసుకోవాలంటే కొత్త స్టవ్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఏ వంట కావాలన్నా చేసుకోవచ్చు. మామూలు గ్యాస్కు 900 అయితే దీని 500తోనే అయిపోతుంది. 500 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే నెలకి సులభంగా వంట చేసుకోవచ్చు. ఆ 500 కూడా ఖర్చు లేదు. ఇంటి పైనే కరెంటు తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటారు. ఏసీ కావాలంటే మనకు అవసరం లేదు మన నియోజకవర్గంలో. కానీ ఏసీ కావాలంటే కొత్త వెరైటీ వచ్చింది. 25 నుంచి 30% కరెంటు ఆదా అవుతుంది. దాన్ని కూడా